సోరియాసిస్ అంటువ్యాధి కాదు. దట్ ఈస్ ద బాటమ్ లైన్ అండి. అది అందరికీ తెలియాల్సింది. కాకపోతే సోరియాసిస్ జన్యుపరంగా రావచ్చు. అంటే మీ ఇంట్లో మీ పేరెంట్స్కి ఉన్నా, మీ గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నా, మీకు వచ్చే ఆస్కారం ఆ జీన్ మీకుంటే రావచ్చు. ఇట్స్ జెనెటిక్ ఓరియంటేషన్ ఉంది, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం దాన్ని. అది ఉంది అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సోరియాసిస్ అంటువ్యాధి కాదని అర్థమైంది. కాకపోతే వచ్చిన తర్వాత చాలా మందిలో ఏంటంటే అది తగ్గను. యూజువలీ సోరియాసిస్ ఇస్ అ కంట్రోలబుల్ డిసీజ్ అండి, క్యూరబుల్ కింద పెట్టలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంది, షుగర్ ఉంది, జీవితాంతం మందులు వాడి దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. సోరియాసిస్కి కూడా కంట్రోల్ చేసుకునేంత మందులు ఉన్నాయి. క్యూర్ అనడం కొంచెం కష్టం. సో చాలామంది చర్మ రోగాలు ఉన్నవాళ్ళు, సోరియాసిస్ అనే కాదు, బొల్లి ఇలాంటి రోగాలు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు మాకు లిటరల్గా కొన్ని సినారియోస్లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయికి ఉన్న అమ్మాయికి ఉన్న ఆపోజిట్ వాళ్ళు లెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళతో మా దగ్గర కూర్చుని మమ్మల్ని ఇది వాళ్ళ పిల్లలకి రాదు అని గ్యారంటీలు కూడా అడుగుతూ ఉంటారు. అలా కూడా మేము చాలా చూస్తాం ప్రాక్టీస్లో. బట్ ఇక్కడ ఏంటంటే అది జన్యుపరమైన డిసీజ్ అవ్వడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి రాదు అన్న గ్యారంటీ ఇవ్వలేం. కానీ అది నాట్ అ కంటేజియస్ డిసీజ్. అండ్ అదర్ థింగ్ ఇస్ అన్నిటికీ మందులు ఉన్నాయి. ఇవేమి ప్రాణాంతకం కాదు. కాకపోతే సోరియాసిస్ ఏంటంటే బాగా సివియర్గా ఉన్నప్పుడు కొన్ని మెటబాలిక్ సిండ్రోమ్, అంటే ఇంటర్నల్గా కూడా కొన్ని చేంజెస్ తీసుకురావచ్చు, కొన్ని కండిషన్స్ ఎక్కువ చేయొచ్చు. కాబట్టి సోరియాసిస్ని కంట్రోల్ అయితే చేసుకోవాలి. బట్ దానివల్ల ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే అది ఏదో ప్రమాదకరం అనేది అయితే కాదండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్.